ప్రార్థించడము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి ప్రభువా యేసునాథ, ఈ దినం నీ సన్నిధిలో ఉండడానికి, ప్రార్థించడానికి నీవు నేర్పినటువంటి మాదిరి కొరకు నీకు వందనం తండ్రి. మా జీవితంలో విశ్వాస సమూహం అంతటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థన చేసేటటువంటి అలవాటు చేసుకున్నప్పుడు నీతో కూడా ప్రార్థించడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం కలిగించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, ప్రార్థన అంశం కూర్చున్నటువంటి విషయం మేము ప్రార్థిస్తూ ఉండగా నా ప్రభువా, పరిశుద్ధాత్మ లేవ నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించమని యేసునాథుని పేట వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో శ్రేష్టమైనటువంటి వాటిలో ఈ 16వ కీర్తన పాడుకుందాం. ఒక చరణం, ఆ తర్వాత 4వ చరణం. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీర్ఘము గుణగుణ మణి పెరుకడు యెహోవా నామములాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగుణ దుహాయనేడు ధ్వని గ్రహించి మను పెను యెహోవా యెహోవా నామములాలించెను, తన మహోదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సుశ్రవేచెను. శిలానగముపై నన్ను చూసు శిలానము పైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నామములాలించెను, తన మహాదివ జనముని గణించెను. ఇది ధ్యానించవలసినటువంటి అంశంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 40 వచనాలు. అదేవిధంగా కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఉత్తరం 14వ అధ్యాయము 1 నుండి 40 వచనాలు. ప్రతి విశ్వాసం యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి జీవిత విధానం ప్రార్థన జీవితం. ప్రార్థన లేకుండా ఏ భక్తుడు ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ చేయలేడు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అతి ప్రాముఖ్యమైనటువంటి జీవిత ఘట్టం. మరి మన జీవితంలో భక్తులైనటువంటి వారు మోషే కానీ, దానియేలు కానీ, యాకోబు కానీ, వీరందరూ కూడా దేవుని చిత్తానుసారముగా జీవించడం కొరకు ప్రార్థన జీవితమును కొనసాగించారు. అందుచేత విజ్ఞాపన, అదేవిధంగా యాచించుట, విన్నవించుట, మొల చేయుట, ప్రలాపించడం, దేహీయను, కన్నీటి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా విశ్వాస జీవితములకు కావలసిన
విశ్వాసునికి కావలసినటువంటి జీవిత విధానం. అందుచేత ఇక్కడ దానియేలు జీవితంలో మనం ఆలోచించినట్లయితే బానిసగా ఉన్నటువంటి దానియేలు విశ్వాస జీవితమును కొనసాగించు ఆ ఘట్టంలో ప్రార్థన అతి ప్రాముఖ్యమైనదిగా ఉన్నది మనం గమనిస్తున్నాం. ఇక్కడ 9వ అధ్యాయమును మనం ఆలోచించినట్లయితే ఆయన చేసినటువంటి ఘట్టములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెబుకద్నెజరు రాజు యొక్క కథ దాన్ని చెప్పడానికి ఆయన ప్రార్థన చేయడానికి అవకాశం దేవుడిచ్చాడు. ప్రార్థన పరుడు కనుక ఆయన దేవదూత యొక్క ఆత్మ గలవాడు అని ఆయన శ్లాఘించబడ్డాడు. అదేవిధంగా నా ప్రభువా పరిశుద్ధ పౌలు జీవితంలో కూడా అనుక్షణము ప్రతి క్షణము ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుచేత విశ్వాస జీవితంలో మరి ప్రాముఖ్యమైనటువంటి జీవితంలో మరి విజ్ఞాపన లేకుండా విన్నపములకు లేకుండా ఏ విశ్వాసి కూడా కొనసాగించలేడు. అందుచేత ఇక్కడ ఇతరుల కొరకు చేసేటటువంటి విజ్ఞాపన వ్యక్తిగతంగా తన జీవితంలో కావలసినటువంటి అవసరములు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని దేవుని నుండి విశ్వాసం కావాల్సి ఉన్నది. అయితే ప్రార్థనా ఘట్టంలో మరి స్వకీయమైనటువంటి అవసరాల కొరకై మనం ప్రార్థన చేయవలసి ఉన్నాం. అదేవిధంగా విశ్వాసి శోధనలో పడిపోయినప్పుడు దానిలో నుండి ఆయన విమోచింపబడడానికి పాప క్షమాపణ పొందడానికి ప్రార్థన చేయాలి. పడిపోకుండా ప్రార్థన చేయాలి. ఒకానొక పరిస్థితుల్లో దావీదు జీవితంలో కూడా అతడు చాలా ప్రార్థనాపరుడు అయినప్పటికీ ఆయన జీవితంలో తను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపములు బట్టి దేవుని సన్నిధానంలో 51వ దావీదు గీతంలో ఆయన ప్రార్థన చేసినట్టుగా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నా ప్రభువా నేను చేసినటువంటి పాపములు బట్టి నీ సన్నిధానంలో నేను క్షమాభిక్ష పొందుతున్నాను అని చెప్తూ ఇక్కడ 34వ దావీదు కీర్తనలో తను చేసినటువంటి ప్రార్థన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను హర్షిస్తున్నాను, దీనుడు దానిని విని సంతోషించను. నాతో కూడి యెహోవాను గణపరచడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసి ప్రార్థిస్తాం. ఇక్కడ తన జీవితంలో నా ప్రభువా నేను చేసినటువంటి పొరపాటును బట్టి మీ సన్నిధానంలో మొదటి 17వ వచనంలో అంటాడు, నీతిమంతుల్లో మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. ప్రార్థన జీవితం నందు దావీదు పొందినటువంటి క్షమ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ప్రార్థన జీవితంలో మొదటిది తన అవసరాలను బట్టి యాచించేటటువంటి ప్రార్థన, క్షమాపణ పొందేటటువంటి ప్రార్థన. ఇంత మాత్రమే కాకుండా ఇతరుల నిమిత్తమై విజ్ఞాపన చేయడం ఎంతైనా అవసరం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఆయన చేసి నడిపించినటువంటి జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తన తండ్రి ఉద్దేశమును బట్టి తన యొక్క సేవను చేస్తూ ఆయన దినమంతా దేవుని సేవ చేస్తూ పరలోక రాజ్యపు అంశముల గురించి బోధిస్తూ
మానవ జీవితంలో సక్రమం చేసుకోవాలని చెప్పడానికి మరి విజ్ఞాపన చేస్తూ ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన జీవితంలో చివరి ఘట్టమైనటువంటి శిలువ మీద కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా ఆయన చూపించాడు ఈ దేవుడు యేసు ప్రభు. అందుచేత ఇక్కడ ప్రార్థన గురించి చెప్తూ ఉన్నప్పుడు విజ్ఞాపన, యాచించుట, మూలపెట్టుట ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములై ఉన్నాయి. విజ్ఞాపన ఇతరుల కొరకై గోదాడి దేవుడి సన్నిధానంలో కన్నీటి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత విశ్వాసికి ఎంతైనా అవసరం. ఇక్కడ ప్రస్తుత పౌరుల యొక్క జీవితంలో కూడా మొదటి ఉత్తరంలో 14వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, నేను భాషలో ప్రార్థన చేసిన నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడదును, మనస్సుతో పాడుదును. లేని నీవు ఆత్మతో స్తోత్రములు కలిగినప్పుడు ఉపదేశములో పొందనివాడు నీవు చెప్పడాలని గ్రహింపలేడు. కనుక నీకు కృష్ణ స్తోత్రములు చెల్లించినప్పుడు ఆమేన్ అని అలాగనే పలుకును. అయితే ఇక్కడ ప్రార్థన చేయడం, ఈ భాషకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నప్పుడు మనసుతో కూడా ప్రార్థన చేయాలి, ఆత్మతో కూడా ప్రార్థన చేయబడాలి. అనగా మనసు చంచలమైనటువంటిది కనుక మనం మోకరించిన వెంటనే మనం ప్రార్థన చేయడానికి మనకు కావలసినటువంటి కూడా దేవుడి సన్నిధానంలో మనం అడుగుతూ ఉంటాం. అయితే ప్రార్థనలో 50% వ్యక్తిగతము, 50% ఇతరుల గురించి ప్రార్థించడానికి దేవుడు మనకు జీవితాన్ని మనకు చూపించాడు యేసురాజుడు. అందుచేత చంచలమైనటువంటి బుద్ధి, భాషలో కూడినటువంటి ప్రార్థన 22వ వచనంలో మనం 22వ మొదటి కొరింథీ 14:22 వాక్యాన్ని మనం చూస్తే, కాబట్టి భాషను విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే మరొక సూచకమై ఉన్నది. వచించుట, ప్రవచించుట అవి విశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచమై ఉన్నది. ఇక్కడ యేసుదేవుడి యొక్క ఆలోచన ప్రకారంగా ఆలోచించినట్లయితే విశ్వాసే తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. అయితే కొన్ని సంఘంలో మొదటి శతాబ్దంలో కూడాను ఈ భాషలకు సంబంధించినటువంటి ప్రార్థన చేయడమే శ్రేష్టమైనది అనేటటువంటి ఒక వివాదము ఉన్నది. కానీ నాటి నుండి ఇప్పటికి కూడాను కొన్ని సంఘాల్లో మరి వారి ఇష్టానుసారంగా మరి వ్యక్తిగతమైనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతూ భాష అనుకుంటూ వారు చలామణి అవుతున్నారు సంఘంలో. కానీ ఇక్కడ పరిశుద్ధ పౌరులు ఏమంటుంటే మనస్సుతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి, ఆత్మతో కూడా ఉండేటటువంటి ప్రార్థన ఎంతైనా అవసరము అని చెబుతున్నారు. అందుచేత ఈ భాషలకు సంబంధించిన విషయంలో ఆ భాష మాత్రం అది శ్రేష్టమైనది, మరి మిగిలినది ఖాళీ అని అనడానికి వీల్లేదు. అందుచేత యేసుదేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితం నందు చివరకు నీవు నేను చేసిన పాపములను బట్టి గెత్సేమనే తోటలో రాత్రి అంతయు ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. మరి తన శ్రేష్ఠులైనటువంటి తన ప్రియులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నారు, వారు ప్రార్థన చేయడం లేదు. యేసు దేవుడు 2 సార్లు వచ్చి వాళ్ళకి చెప్పి
లేచి ప్రార్థన చేయండి అయ్యా అని అన్నప్పుడు కూడా వారు ప్రార్థన చేయలేదు. అప్పుడు శోధనలో పడిపోకుండాన్నట్టు విశ్వాసి తప్పక ప్రార్థన చేస్తేనే తప్ప పడిపోతాడు అనేటటువంటి అంశమును వారిని హెచ్చరించడం జరిగింది. నేను నా జీవితంలో మనం పొందేటటువంటి అనుభూతులను మనం దేవుని సన్నిధానంలో భాషిస్తూ మనం ప్రార్థన జీవితమును కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ భక్తులు తాను చేసినటువంటి ప్రార్థన విషయంలో విలాపములకు తన చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చాను. శిలాలగం కనుక పైకి లాగి నన్ను సుఖ కళావలను నన్ను నా హృదయాల్లో నింపాడు అని ఈ భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే శోధనలు జరిగినప్పుడు ఆ శోధనలకు కావలసినటువంటి శక్తి మానవునికి ఉంటుంది కనుక దేవుని నుండి తాను పొందినటువంటి శక్తి చేత తాను జయించడానికి అవకాశం కలుగుతుంది. ఇక మరి మానవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి జీవితంలో ప్రార్థనా జీవితం లేకుండా ఏ విశ్వాసి కూడా బలపడలేడు, దేవుని సేవను తాను చేయలేడు. ఇక్కడ విశ్వాసి వ్యక్తిగతంలో కాకుండా చిట్ట చివరిగా ఆయన చనిపోయేటటువంటి సంఘటనలో కూడా ప్రార్థనతో ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఎంతైనా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 9 గంటల నుండి 12 గంటల వరకు ఆయన శ్రమిస్తూ 12 నుండి 3 గంటల వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రార్థన చేసేటప్పుడు శత్రువుల గురించి ఆయన ప్రార్థన చేశాడు. అందుచేత దేవుడికి తన ఆత్మను అప్పగించి తను చేసినటువంటి సేవను దేవునికి నివేదిస్తూ నా ప్రాణం నీకు అప్పగిస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. విశ్వాస జీవితంలో ప్రార్థన కొనసాగించడం మాత్రమే కాకుండా మరణించినప్పుడు కూడా ఆ సమయంలో కూడాను విశ్వాసి ప్రార్థన చేయాలని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి మరణం దేవా, తన జీవితంలో ప్రభువా నాకు మంచి మరణం దయచేయండి అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనగా పంచగాయములు పొందినటువంటి యేసునాథ, నీవే నన్ను ఈ లోకంలో నీ కొరకై ఉంచి నీ సేవను చేయించుకొని నీ వద్దకు ఉండేటటువంటి ఆ నిత్యానందంలో ఉండేటటువంటి మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని చెబుతూ మంచి మరణం నాకు ఇవ్వు, నీ దూతలను నాకు పంపించు, నేను కూడా నీతో కూడా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సిద్ధపాటు పొందవలసినటువంటి విషయం విశ్వాసకి అవసరమై ఉన్నది. అందుచేత ఇక్కడ దేవుని సన్నిధానంలో భజన చేయుండి పాపనరులారా ఈ రీతి మరచిపోకండి, యెహోవా భజన చేయుండి. కాయమును సాగిన ప్రభుని 5 గాయంబులాత్మతో గానంగరాదా, ఆయువ స్థిరమని తెలిసి మీరు కాయము ఆత్మయు నిప్పుడు కర్తను పొంది యెహోవా భజన చేయండి. కాయము అనగా శరీరము. ఈ శరీరము 6 భయంకరమైనటువంటి పాపముల వల్ల బంధింపబడుతూ ఉన్నటువంటి కాయము అనగా ఈ శరీరము. దీనికి అభయము ఉన్నది, ఎప్పుడో తెలియదు. కనుక ఆత్మీయ జీవితం నందు
విశ్వాసి మరి ఆత్మతో ప్రార్థన చేయాలని, మనసుతో ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. అందుచేత ఓ విశ్వాసి, నీ నా జీవితమునందు కావలసినటువంటి శక్తి, బలము ఎట్లా వస్తుంది, ఎందుకు కావాలి అన్నప్పుడు పరిశుద్ధాత్ముడే ప్రార్థన మనకు ప్రేరేపణ చేసి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే ఆత్మ లేనటువంటి నడుపుదల, నా ఆత్మ లేనటువంటి ప్రార్థన అది శ్రేష్టమైన కాదని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు భక్తులైనటువంటి గతాల జాన్ గారు 243వ కీర్తనలో పరిశుద్ధాత్మను కోరుము అని చెప్తూ చివరి ఘట్టమునందు కూడా మా ఆత్మను పొందినవాడుగా ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 240 పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద ఆత్మ ఉంచునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను మనం చేసేటటువంటి ప్రార్థన నింపుదల కొరకై విశ్వాసి తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎంతకాలం చేయాలి అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్ముడు తన ద్వారా మనకు ఈ పాట ద్వారా మనకు తెలుస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకుగాది. జీవము లేని బ్రతుకే బ్రతుకుగాది. దురి చేర్చాలను గొప్పాయులు నాకు భక్తి తని భక్తి. పరిశుద్ధాత్ముడి యొక్క స్థితిని గమనించుకొని మరి భక్తిలో కూడా భక్తి లేకుండా దేవుని ప్రేమించకుండా జీవితాన్ని కొనసాగించినట్లయితే అది ప్రార్థనా జీవితంలో విశ్వాసకి లేనటువంటి బలహీనతలు. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నెల నమ్మి మొరబెట్టు పరమ పాపములద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగు అనక. విశ్వాస జీవితంలో మరణ ఘట్టమునందు ఆ క్షణంలో కూడా ఆయనతో కూడా ప్రార్థన చేస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి ముందుకు వెళ్ళవలసిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రార్థన జీవితంలో ప్రార్థన చేయడానికి ఎంతకాలం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేటటువంటి ఈ ప్రశ్న సాతాను విశ్వాసకి కలిగిస్తూ ఉంటాడు. అనగా ప్రార్థనా జీవితము అంతిమ శ్వాస వరకు, అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములో ఉండేంత వరకు కూడాను ప్రార్థన అవసరమైనది. ఎందుకనగా దేవునితో కూడా ఉండేటటువంటి అనుబంధము ఈ ప్రార్థన ద్వారా ఆయనతో కూడా మనం సంభాషణ చేయడానికి కానీ, ఆయన యొక్క కార్యక్రమాన్ని చేయడానికి, ఆయన యొక్క ఆజ్ఞను పొందడానికి, పరిశుద్ధాత్మను పొంది తన సేవను చేయడానికి వీటన్నిటికీ కారణంగా ఉండేటటువంటి ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరమైనది. అందుచేత ప్రతి విశ్వాస జీవితంలో కూడా దేవుని కూర్చున్నటువంటి ధ్యాస మాత్రమే కాకుండా ఆశ కలిగిన వాడి ప్రార్థనా జీవితము కొనసాగించాలని, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆయనతో కూడా ఉండేటటువంటి భాగ్యము కలిగించేటటువంటి ప్రతి విశ్వాసి ఎంతైనా ఆయన కొరకు జీవించాలి. కనుక మనం ప్రార్థనా జీవితము కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థనా జీవితం గురించి మనం అహర్నిశం ఆలోచించడం మాత్రమే కాకుండా అహర్నిశం ప్రార్థన చేయాలని కూడా మనం దేవుడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రేరేపబడవలసిన వారమై ఉన్నాము. అందుచేత నీవు నేను
విశ్వాసంతో మాత్రమే కాకుండా, భక్తితో మాత్రమే కాకుండా, ఆయన విధేయతలు మాత్రమే కాకుండా ప్రార్థన జీవితాన్ని కొనసాగించాలని దేవుని యొక్క నా ఆశ ఉంది కనుక మనమందరం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, నీ ప్రార్థనా జీవితము మాకు చూపించావు, మాదిరిని ఇచ్చావు. శిష్యులు నిన్ను అడిగారు, ప్రభువా మేము ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు నీవు ప్రార్థన నేర్పించావు. అదేవిధంగా నా ప్రభువా, మా జీవితంలో విశ్వాసమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీ సన్నిధానంలో ప్రార్థనను కొనసాగించడానికి నీ దగ్గర నుండి ఆత్మ యొక్క ప్రేరేపణను బట్టి తప్పకుండా ముందుకు సాగిపోవడానికి కావలసినటువంటి ఈ ప్రార్థనా జీవితము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, సాతాను అనేకమైనటువంటి అడ్డంకులు ప్రార్థనా జీవితములకు వస్తున్నప్పుడు వాటిని జయించడానికి కూడా ప్రభు సన్నిధానంలో మేము ప్రార్థించిన ఆయన నీ మాదిరి ప్రకారంగా మేము కూడా మా ప్రభువా ఈ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని అనేకులకు వాటిని విజ్ఞాపనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాము. ఈ ప్రస్తుత కాలమునందు మా ప్రభువా కరోనాకు సంబంధించినటువంటి సమస్యలు మా ప్రభువా అనేకులు విశ్వాసులు కాని వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. అయితే నా తండ్రి విశ్వాసమునందు స్థిరపరుస్తూ ప్రార్థన జీవితమునందు సాగించినట్లు మీ కృపను అనుగ్రహించండి. మా ప్రభువా మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేళ్ల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన జీవితంలో కొనసాగిస్తూ చివరి క్షణం వరకు కూడా నీతో కూడా ప్రార్థిస్తూ మా ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి మహాభాగ్యం వచ్చిన తర్వాత నీతో నిరంతరం ఉండేటటువంటి మహాభాగ్యమును మా అందరికీ దయచేయమని యేసునాథుని పేట వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనగాక. ఆమేన్.